ఈరోజు మన స్పెషల్ వంటకం ఏంటో తెలుసా? కార్తీక మాసంలో చేసుకునే ఉల్లి వెల్లుల్లి లేకుండా పర్పుల్ కలర్లో పెద్ద వంకాయ అంటారు కదా, ఆ వంకాయ 65ని ట్రై చేసేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ముదిరెడ్డి సరీస్ కిచెన్. ఒకే వంకాయతో మనం ఇంటిల్లిపాది స్లైసెస్గా 65గా సూపర్గా ఉండే టేస్టీ బ్రింజాల్ 65ని చేసేద్దామా? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ ఓ ప్లేట్ తీసుకొని అందులో శనగపిండి కొంచెం వేపుకొని దాన్ని తీసుకోండి. అందులో కాస్తంత ఉప్పుని, నెక్స్ట్ కొంచెం పసుపుని కూడా వేసేసేయండి. నెక్స్ట్ మనకు సరిపడా మీరు కొంచెం కారం ఎక్కువ తినే పని అయితే కాస్త ఎక్కువ వేసుకోవచ్చు. సో నేను 2 స్పూన్ల వరకు వేసాను. తర్వాత ధనియాల పొడి 1 స్పూను, ఇంకొక స్పూను జీలకర్ర పొడి, నెక్స్ట్ ఇంట్లో చేసుకున్న గరం మసాలా పౌడర్ని వేసుకుని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇంతకు మించి ఇంకేం అవసరం లేదు. అల్లం వెల్లుల్లితో పనే లేదనమాట. సో ఇలా ఉండలు లేకుండా మొత్తం స్మాష్ చేసుకుంటూ పౌడర్ లాగా చేసుకోండి. వంకాయని ఈ తొడిమ వరకు కట్ చేసేసేయండి. నెక్స్ట్ ఇలా స్లైసెస్ లాగా ఈ మందంతో కట్ చేస్తే సరిపోతాయి. ఎక్కువ మందంతో కట్ చేస్తే మనకు వేగవు. మనకు బాగా మెత్తగా కావాలి అనుకుంటే ఇలా చాలా సన్నగా చేసుకోండి. బాగా ఉడికిపోతుంది, తొందరగా కూడా ఫ్రై అనేది అయిపోతుంది, టేస్టీగా కూడా కుదురుతుంది. సో ఇలాగా అన్నిటినీ ముక్కలుగా కట్ చేసుకుని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని ఇలా స్ప్రింకిల్ చేసుకుని 2 వైపులా మనం ఈ విధంగా కోట్ చేసుకోవాలి. ఇలా తయారు చేసిన తర్వాత అన్నిటినీ ఒక్కొక్క దాన్ని తీసుకొని ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. అదేంటి వాటర్ లేకుండా వేస్తున్నారా అనుకుంటున్నారా? అవసరం లేదండి, వంకాయలో ఉన్న వాటర్కి ఇదంతా కూడా అతుక్కొని పోతుంది. సో ఇలా రెడీ చేసేసి మనం ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి పక్కన ఉంచేసేయండి. అవే మనకు మసాలా అంతా వంకాయకి బాగా పట్టేస్తుంది. చూసారా, కాస్త లిక్విడ్ లాగా వచ్చింది కదా. ఇలా మొత్తం వంకాయ పీసులకంతా ఈ పౌడర్ అంతా మసాలా బాగా పట్టేస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి సరిపడా ఆయిల్ని తీసుకోండి. నేనైతే డీప్ ఫ్రై లాగా 65 లాగా చేస్తున్నాను. చాలామంది తవా ఫ్రై లాగా చేస్తారు. కాస్త వంకాయ నాకెందుకో పచ్చిగా అనిపిస్తుందేమో నాకు ఇలా వేయించితేనే నచ్చుతుంది. ఇలా వేడిగా నూనెలో ఒక్కొక్కటి వేసి 1 సైడ్ బాగా కాలనివ్వాలి. ఒక 2-3 మినిట్స్కే మనకు వంకాయ అనేది కుక్ అయిపోతుంది. ఆయిల్ వద్దు అనుకున్న వాళ్ళు మాత్రం తవా ఫ్రై చేసుకోండి. జస్ట్ కాస్త ఆయిల్ వేసి ఈ వంకాయ ముక్కల్ని వేసి అటు ఇటు తిప్పుకుంటే ఒక 5 మినిట్స్ ఒకవైపు అది వేగిన తర్వాత ఇంకో వైపుకి తిప్పుకొని 5 మినిట్స్ ఉంచుకుంటే తవా ఫ్రైలో వంకాయ ఉడికిపోతుంది. బట్ మనం ఇలా ఆయిల్లో వేసి 65 లాగా చేస్తున్నాం కాబట్టి 2 మినిట్స్ ఒకవైపు, నెక్స్ట్ అటు సైడ్ తిప్పుకొని ఇంకొక 1 మినిట్ వరకు ఉంచుకుంటే సరిపోతుంది. 3 మినిట్స్లో మనకు ఫ్రై అనేది రెడీగా సరిపోతాయి. సో చూడండి, బాగా కుక్ అయిపోతాయి, తినేటప్పుడు క్రిస్పీగా ఉంటాయి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ వంకాయ ఫ్రై పప్పులోకి కానీ, సాంబార్లోకైనా, రసంలోకైనా చాలా బాగుంటుంది. ముద్దకి ఈ వంకాయ ముక్కను నంచుకొని తింటుంటే అంత టేస్టీగా నోటికి. కార్తీక మాసంలో నాన్ వెజ్ లేకుండా ఉండే వాళ్ళకు ఆ కష్టాలే వేరు. ఇలాంటి వంకాయ ఫ్రైని చేసి పెట్టండి, ఆటోమేటిక్గా నాన్ వెజ్ జోలికి అస్సలు వెళ్ళరు. సో నాన్ వెజ్ లేదు అనే ఫీలే లేకుండా హ్యాపీగా కార్తీక మాసాన్ని ఎంజాయ్ చేయొచ్చు. నోరు ఊరుతుంది కదా, నచ్చింది కదా. సో ఈసారి ఖచ్చితంగా ట్రై చేయండి. అందరూ తవా ఫ్రై చేశారే కానీ ఇలా 65ని ట్రై చేస్తున్నారు. సో టేస్టీగా తినాలనుకున్న వాళ్ళు ఇలా టేస్టీగా ఉండే 65 లాంటివి ట్రై చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ముదిరెడ్డి సరీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి, నాకు తెలియాలి కదా నా వంటలు ఎక్కడి వరకు వెళ్తున్నాయో. సో నా కష్టానికి ప్రతిఫలం మీ లైక్ అండ్ కామెంట్. మరో వంటకంతో మళ్ళీ కలుద్దామా? అప్పటి వరకు టేక్ కేర్, బై బాయ్.